కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా 33 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీ సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి గ్రామాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అన్ని ఏర్పాటు చేస్తాం. అన్ని ఏర్పాటు చేస్తారు. ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చారు. ఇప్పుడు ఒకసారి కూర్చుని అందరితోనూ ఒకసారి ఏం కావాలన్నీ చూసుకుని దాన్ని కూడా ఏమో జాయింట్ ఫ్యామిలీ సార్, మొత్తం 33 మంది ఇండివిజువల్గా ఏమేమి పోయినాయని రాసుకోవాలి. అంటే ఓవర్గా ఫైనాన్షియల్ 50,000 అని రాసింది సార్. అలా కాదండి. ఇప్పుడు వాళ్ళకి 10 మంది రేషన్ కార్డులు కాలిపోయినాయి, సర్టిఫికేట్లు కాలిపోయినాయి, ఎస్టీ సర్టిఫికేట్లు కాలిపోయినాయి. అన్నీ కూడా నోట్ ఏ మనిషికి ఎదురకుండా ఏం పోయినాయి మొత్తం రాసుకుంటే మళ్ళీ అవన్నీ కూడా ఒకేసారి ఇష్యూ